పుట్టినరోజు నాడు ఏపీ సీఎం చంద్రబాబు చారిత్రాత్మక దీక్ష చేస్తున్నారు. దగాపడిన రాష్ట్రానికి న్యాయం కోసం 12 గంటల దీక్షకు దిగారు. కేంద్రం అన్యాయం చేసిందని నేరుగా ఓ ముఖ్యమంత్రి దీక్షకు దిగడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిది. కేంద్రం చేసిన అన్యాయాన్ని ఎదురించేందుకే దీక్ష. ఇంతటితో ఈ పోరాటం ఆగదు. కానీ ఈ దీక్ష మాత్రం ఓ బెంచ్ మార్క్ గా నిలిచిపోనుంది. వాస్తవానికి చంద్రబాబు చాలా అరుదుగానే నిరాహార దీక్షలు చేస్తారు. కానీ దీక్షలు చేసిన ప్రతిసారి సానుకూల ఫలితాలు సాధించారు. మొదటగా చంద్రబాబు దీక్ష అస్త్రాన్ని 1985లో ప్రయోగించారు. అప్పట్లో ఎన్టీఆర్ పై నాదెండ్ల భాస్కర్రావు కుట్ర చేశారు. దానికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అండగా నిలిచారు. గవర్నర్ కూడా రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించారు. దాంతో చంద్రబాబు ఎమ్మెల్యేలను సమీకరించి దీక్ష చేశారు. దీంతో కేంద్రం దిగొచ్చింది. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో రైతు విభాగ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నప్పుడు రైతు ప్రయోజనాల కోసం మరోసారి నిరాహార దీక్ష చేశారు. అప్పుడు కూడా ప్రభుత్వం దిగొచ్చింది. ఆ తర్వాత సుదీర్ఘకాలం నిరాహార దీక్షలు చేయాల్సిన అవసరం రాలేదు. కానీ రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం 2 రాష్ట్రాలకు న్యాయం చేయాలంటూ ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేశారు. రైతు సమస్యలను పరిష్కరించాలంటూ ఉమ్మడి రాష్ట్రంలో మరోసారి చంద్రబాబు హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నిరాహార దీక్షకు దిగారు. చంద్రబాబు దీక్ష చేసిన ప్రతిసారి కూడా అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కదలికొచ్చింది. అయితే అప్పటి దీక్షలకు ఇప్పటి దీక్షలకు తేడా ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తొలిసారి చేస్తున్న దీక్ష ఇది. పైగా కేంద్రం కూడా తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఏపీకి ఇచ్చిందేమీ లేకపోయినా పేపర్లపై లెక్కలు బాగానే ఉన్నాయి. విభజన చట్టంలోని 19 అంశాల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదు. రాజ్యాంగం ప్రకారం రావాల్సిన వాటాలు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గత సెంటిమెంట్ ఇప్పుడు రిపీట్ అవుతుందా? చంద్రబాబు దీక్షకు రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.